కొంతమంది అభిమానులు ఉన్నారు. యువత ఉదయకాల సమయం నుంచి కూడా ఈ థియేటర్కి వచ్చి ఎవరైతే ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు థియేటర్కి బయటకు వచ్చిన్నారు, ఫ్యాన్స్ అయితే అభిమానులు ఉన్నారు. ఎందుకంటే కనీసం ఇంటర్వెల్ సమయానికి కనీసం సినిమా హాల్ నుంచి కూడా బయటకు రాలేని పరిస్థితుల్లో అభిమానులు ఉన్నారు. సీట్లకే పరిమితమై ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ వరకు వచ్చిన ఈ సినిమా సెకండ్ హాఫ్ ఏ విధంగా ఉండబోతుంది, ఈ సెకండ్ హాఫ్కి ఏ విధమైన ముగింపు ఇవ్వబోతున్నారు, సెకండ్ హాఫ్ అసలు ఏ విధంగా స్టోరీ ఉండబోతుందో కూడా పూర్తిగా కూడా అభిమానులు అయితే ఆతృతగా ఎదురు చూస్తున్న సందర్భంలో ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ హాఫ్ కోసం అయితే ప్రేక్షకులు ఎంతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కాకపోతే చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులకు అదేవిధంగా ఉగాది పండుగ పర్వదినాన ఈరోజు రెండు ఒకే రోజు రావటం, రెండు పండుగలు ఒకేసారి వచ్చాయని చెప్పేసి అభిమానులు అయితే తన అభిమానాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. సినిమా మామూలుగా ఇది ఉగాది కాదు, ఉస్తాద్ ఉగాది. ఈ తెలుగు నామ సంవత్సరం ఉస్తాద్ నామ సంవత్సరంగా మార్చేయచ్చు. ఎందుకంటే ఈ కోలాహలం కానీ యుఫోరియా కానీ ఎంత చూడొచ్చు మనం. ఉగాది రోజు తెల్లారుజామున ఇలా ఉందంటే అర్థం చేసుకోవచ్చు మనం. సినిమా అనేది భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇది గబ్బర్ సింగ్ కాంబో, హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఇది. ఒకప్పుడు 10 ఏళ్ళకి హిట్ లేని పవన్ కళ్యాణ్ హిట్ ఇచ్చినట్టు హరీష్ శంకర్ ఆ కాంబినేషన్ వచ్చిన సినిమా కాబట్టి మంచి ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. ఆల్రెడీ USA నుంచి మంచి మంచి బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ అనేది వస్తున్నాయి. పెద్ద ఆయన చిరంజీవి గారు కొట్టారు, ఇప్పుడు కళ్యాణ్ బాబు కొట్టాడు, రేపు పెద్ద కొడతాడు. 2026 వచ్చింది, మెగా ఫ్యామిలీ కొడతనే వస్తుంది. DCM సినిమా మామూలుగా ఉండదు. అది మారిస్తే కనుక వేరే లెక్క ఉంటుంది. DCM డిప్యూటీ CM మామూలుగా ఉండదు. సినిమా మటుకి మామూలుగా ఉండదు. దాని తర్వాత అబ్బాయి వస్తాడు, అబ్బాయి వస్తాడు. ఇవాళ ఉగాది వస్తుంది కదా, ఉగాది అంటే కృతనామ సంవత్సరం అనేది చెప్తారు, తెలుగు నామ సంవత్సరం అనేది అంటారు. ఇదైతే మెగానామ సంవత్సరం. దెంగిచ్చి తెలుగు నామ సంవత్సరం కాదని మెగా నామ సంవత్సరం అంటున్నారు ఫ్యాన్స్. నిజంగా ఫ్యాన్స్ అంత పిచ్చిగా హ్యాపీగా ఉన్నారు. సో ఫ్యాన్స్ వరకు అయితే ఇది అద్భుతమైన సినిమా. బట్ ఒక రివ్యూ ఉంది, మీకు ఆ రివ్యూ చూపిస్తాను. ట్వీట్ నేను వెంకీ రివ్యూస్ అని మీ అందరు బహుశా చూసే ఉంటారు. ప్రతి సందర్భంలో కూడా సినిమాకి ఆయన రివ్యూ ఇచ్చాడంటే ఇక ఆ రకంగా సెన్సేషన్గా మారుతూ ఉంటుంది. సో ఇక్కడ వెంకీ రివ్యూస్ నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఏముంది చూడండి, ఉస్తాద్ భగత్ సింగ్ ఏ కంప్లీట్లీ అవుట్డేటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్. అవుట్డేటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది ఏదో చాలా పాతకాలం సినిమా మాదిరిగా అవుట్డేటెడ్ ఉంది. లేటెస్ట్ ఫ్రెష్నెస్ ఏం లేదని చెప్పి ఆయన ట్వీట్ చేయడం చూస్తున్నాం. ఏ కమర్షియల్ ఫిల్మ్ లైక్ దిస్ డజంట్ నెసెసరీ నీడ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ రైటింగ్. ఓ కమర్షియల్ ఫిల్మ్కి అవుట్ ఆఫ్ ది బాక్స్ రైటింగ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ అట్లీస్ట్ నీడ్ సమ్ ఫ్రెష్నెస్. అవుట్ ఆఫ్ ది బాక్స్ మేము ఊహించాము కమర్షియల్ సినిమాకి, కానీ కొంత ఫ్రెష్నెస్ ఉండాలి కదా. దిస్ వన్ ఫీల్స్ అవుట్డేటెడ్ టు ద కోర్ ఫ్రమ్ ద స్టార్ట్ టు ద ఎండ్. అవుట్డేటెడ్, స్టార్ట్ నుంచి ఎండ్ వరకు అవుట్డేటెడ్గా ఉంది. ఏ ఫ్యూ ఎలివేషన్ బ్లాక్స్ వర్క్స్, కొన్ని ఎలివేషన్స్ వర్కౌట్ అయ్యాయి. బట్ ద ఫిలిం ల్యాక్స్ ఫ్లో మిస్ అయింది. ఎలా అనిపించింది